ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన రిజల్ట్స్ విడతల వారీగా అయితే విడుదల చేస్తా ఉన్నారు. పూర్తిగా అయితే డిసెంబర్ ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి రిలీజ్ కాలేదు కాబట్టి ఇక 2025లో పూర్తిగా రిలీజ్ కానట్టే రిజల్ట్స్. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఇంకా మిగిలిపోయిన ఓఎస్ ఇలాంటివి ఉంటాయి కదా రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? ఇక ఆ తర్వాత స్కిల్ టెస్టు ఎప్పుడు కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది వచ్చేసరికి కొంచెం డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పొంగల్ హాలిడేస్ కూడా రానున్నాయి. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కోర్టుకు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి నాకు తెలిసి సంక్రాంతికి ముందేమో మీకేమన్నా షెడ్యూలు రిలీజ్ చేసేదానికి ఉంటుంది. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా హెడ్ క్వార్టర్స్‌లో ఆహ్, అందుట్లో వచ్చేసరికి ఆఫీసుల్లో మీకు కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందనమాట. ఈ ఏపీ హైకోర్టు సిబ్బంది సమక్షంలో. అయితే దాంతో పాటు ఇంకా చాలామంది అడుగుతా ఉన్న విషయం ఈ స్కోర్ కార్డ్ వివరాలు. స్కోర్ కార్డ్ వచ్చేసరికి ఏంటంటే మీకు మెసేజ్‌లు వస్తాయండి. సో, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు రిజిస్టర్డ్ అకౌంట్ ఉంటది గదా! అందుట్లోకెళ్ళి మీరు ప్రతిదీ గూడా రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన ప్రతిదీ గూడా ఇప్పుడు స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం గానివ్వండి, లేకపోతే ఆ తర్వాత పిలిచారా లేదా మెసేజ్ రాకపోయినా కూడా ఒక్కోసారి ఆ వెబ్‌సైట్ లాగిన్‌లో మీ అకౌంట్‌లో వచ్చేసరికి వీటిని పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. పలానా అని. మీ మీ అకౌంట్ వరకు మీ రిజిస్టర్డ్ దానికి వాళ్ళు పంపిస్తారనమాట. మొన్న డీఎస్సీకి అలాగే జరిగింది. ఓకేనా. మీరు చేయాల్సిన పనేంటంటే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఎందుకంటే మొన్న స్కిల్ టెస్ట్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ నేను చెప్పాను గదా! సో, అవి. సో, ఇంకా ఏమైనా అడిషనల్‌గా అడుగుతారా? అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీరు రెడీ చేసుకోవడం మంచిదండి. ఓకేనా. సో, ఇక అది స్కిల్ టెస్ట్‌కి సంబంధించిన న్యూసు. ఇక నెక్స్టు మిగతా రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? సో, మిగతా రిజల్ట్స్ వచ్చేసరికి పొంగల్ హాలిడేస్ లోపే మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్‌లతో పాటు మీకు కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయాలి గాబట్టి, అయితే అక్కడ వాళ్ళకు స్కిల్ టెస్ట్ జరుగుతా ఉన్నప్పుడు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారా అంటే, సిబ్బంది తక్కువున్నారనుకోండి 2 ఒకేసారి ప్యారలల్‌గా చేసేదానికి ఛాన్స్ ఉండదు. అయితే ఈ స్కిల్ టెస్ట్‌లు అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేదానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత అందుట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా ఏమన్నా మెసేజెస్ పంపించేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రమ్మని మాత్రం ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా మెసేజ్ అయితే వస్తుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి. ఓకేనా. రిజల్ట్స్ వచ్చేసరికి సంక్రాంతి ముందే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రూఫ్‌లు, గ్రీఫ్‌లు అని కింద అడుగుతా ఉన్నారు అందరూ కూడా గానీ, సో, నాకు తెలిసిందైతే అది. ఇక తర్వాత ఇంకా చాలామంది అడుగుతా ఉన్నదేంటంటే, ఇప్పుడు ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్ ఇప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చేసినాయి. మరి కొత్త నోటిఫికేషన్‌లు ఇంకా ఏమన్నా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందా అని జెప్పేసి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏపీ హైకోర్టు జాబ్స్ సంబంధించిన 256 పోస్టులు ఏదో ఇంతకుముందు నేను జెప్పాను గదా! కౌంట్ సరిగ్గా గుర్తులేదు. సో, దానికి సంబంధించింది ఈ ఏపీపీఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ద్వారా జనవరిలో ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దాంట్లో రిలీజ్ చేస్తారని జెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లోనే ఇంకా వచ్చేసరికి ఇప్పుడు 14,000 పోస్టులకు కానిస్టేబుల్ పోస్టులు రిలీజ్ చేయడానికైతే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది మేము చెప్పేది గాదు. అందుట్లో పోలీస్ డిపార్ట్‌మెంటే ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. మొత్తం 14,000 కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్‌మెంటు జరగనుంది. నోటిఫికేషన్ త్వరలో వస్తుందని. అంటే అది కూడా ఈ జాబ్ క్యాలెండర్‌లోనే జనవరిలో రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్స్ ఏదైనా గానివ్వండి జనవరిలో అది కూడా సంక్రాంతికి ముందే జాబ్ క్యాలెండర్‌లో రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఓవరాల్‌గా అయితే ఇదండి.